వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ సీనియర్ అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. 4-5 months అయింది. అవును సార్. అయితే ముఖ్యంగా నేను ప్రధానంగా మీతో ఇప్పుడు ఇంటర్వ్యూకి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. సో ఫోన్ ట్యాపింగ్లు అనేది బాగా ఎక్కువైపోయాయి ఇక్కడ పొలిటికల్గా చూసుకుంటే. సో ఏంటంటారు, పొలిటికల్గా ఫోన్ ట్యాపింగ్స్ చేస్తున్నారు. ఇదే అంటే ఇక్కడ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటారు? సో ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటున్నారు, అక్కడ కూడా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్స్ చేస్తే ఏంటి పరిస్థితి, అక్కడ చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? అండ్ అలాగే పర్సనల్గా చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్కి అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్కి ఏంటంటారు డిఫరెన్స్, తేడాలు ఏంటి, ఏం చెప్తారు? ఓకే, ఫోన్ ట్యాపింగ్ అనేది నార్మల్గా వై పీపుల్ ట్యాప్ ఫోన్ అంటే ఏంటంటే మీ ప్రైవసీ ఇన్ఫ్రించ్మెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ ఉంది, యూర్ టాకింగ్ టు యువర్ ఫ్యామిలీ, యూర్ టాకింగ్ టు అ ఫ్రెండ్. మీ ఫోన్ను గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అయ్యి వింటుంది. ఎందుకు వింటుంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిసనింగ్? ఎందుకు వినాలనుకుంటుంది? ప్రతి దేశం కూడా, అన్ని దేశాలలో కూడా ట్యాప్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? వై దే డూ ఇట్? మీరు ఒకవేళ ఎక్స్ట్రీమిస్టా, టెర్రరిస్టా, లేకపోతే మీరు స్పైయా, లేకపోతే మీరు ఏదైనా క్రైమ్స్ పర్పట్రేట్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నారా, అవి ఇంటర్ఫేస్ చేయడానికి దే విల్ ట్యాప్ ద ఫోన్. ఎప్పుడు మీరు అలాంటి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో అయితే దెర్ ఆర్ సమ్ పీపుల్, ముస్లిమ్స్ జియాద్స్ ఉంటారు, వాళ్ళు ఫేస్బుక్లలో దే పుట్ సమ్ మెసేజెస్. ఒకటి అలాంటి ఏం చేస్తారంటే అవి కాన్స్టెంట్లీ దే ఆర్ వాచింగ్ అన్నట్టు, ఎవరు ప్లే చేస్తున్నారు ఏంటి అని. అలాంటి ఇస్లామిక్ జిహాద్స్ ఏమైనా పెడితే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయటము, వాళ్ళ అన్ని సోషల్ మీడియా ట్యాప్ చేస్తారు. చేసి దే వాంట్ టు సీ మీరేమైనా థ్రెట్ అవుతారు ఆ దేశానికి, అంటే సెక్యూరిటీ థ్రెట్ ఆఫ్ ద కంట్రీ అయినప్పుడు చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్స్ కూడా, అంటే ఈవెన్ మిలిటరీ కూడా దే డూ ఇట్. ఎందుకు? కొన్నిసార్లు స్పైస్ ఉంటారు, పరదేశస్తులు. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ఫారినర్ కమ్స్ ఇన్ టు ద కంట్రీ అండ్ తరచుగా వచ్చి వెళ్తున్నారు, వై దిస్ ఫారినర్ ఈస్ కమింగ్, స్పై ఉంటే చేస్తారు వాళ్ళ మీద. అంటే వాళ్ళేమైనా గూఢచారులా, ఆర్ దే గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు ద ఫారిన్ కంట్రీ? రెండోది. మూడోది, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో దేర్ ఇస్ బిగ్ డ్రగ్ కార్టల్స్, డ్రగ్స్ బిజినెస్ చేస్తారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు. అంటే దీస్ ఆర్ ఆల్ బిగ్ అఫెన్సెస్ యాజ్ అగెయిన్స్ట్ ద కంట్రీ. అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవుతాయి అని అలాంటి డ్రగ్ కార్టల్స్ వాళ్ళు కూడా ట్యాప్ చేస్తూ ఉంటారు. ఎందుకు? దీస్ ఆర్ క్రిమినల్స్. అంటే వాళ్ళు పెద్ద గ్యాంగ్ ఉంటుంది మొత్తం వరల్డ్ మొత్తంలో. సో స్మగ్లర్స్ అంటారు మన దేశంలో, వాళ్ళని ట్యాప్ చేస్తారు. విచ్ ఈజ్ ఆల్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఫర్ ద లా ఎన్ఫోర్స్మెంట్ కోసం చేయొచ్చు. సో నార్మలీ, సో ఇప్పటిదాకా మీరు చెప్పిన అదంతా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్ గురించి. అంటే ఇంటెలిజెన్స్ అనే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, స్టేట్ అవ్వచ్చు, ఫెడరల్ అవ్వచ్చు. అంటే ఆటోమేటిక్గా కూడా చేయడానికి ఉండదు, దే హ్యావ్ టు టేక్ ఏ జడ్జెస్ పర్మిషన్. అంటే పర్మిషన్స్ తీసుకోవాలి. ఎందుకు? బికాస్ దే ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ సంబడీస్ ప్రైవసీ. మీరు ఎవరికైనా ప్రైవసీ, అక్కడ ప్రైవేట్ రెస్పెక్ట్స్ ఇస్తారు ప్రైవసీకి. మరి అది ఇంటర్ఫియరెన్స్ అయ్యి తీసుకుంటున్నారు కదా ఇన్ఫర్మేషన్. సో దే హ్యావ్ టు గో టు ద జడ్జ్, ప్రాబబుల్ కాస్ట్ చూపించాలి, ఎందుకు చేయాలనుకుంటున్నారు, అంటే ఈ పర్టికులర్ ఇండివిజువల్ మీద ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు అని జడ్జికు వీ హ్యావ్ టు కన్విన్స్. అది ఎప్పుడు ప్రాబబుల్ కాజ్ ఉండాలి, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ చూపించాలి, వీడు దేశానికి థ్రెట్, వీడు అవన్నీ చూపించినప్పుడే ద జడ్జ్ విల్ గివ్ యూ పర్మిషన్. ఇక్కడ ఏంటంటే 1, దెర్ ఈజ్ ఎ జడ్జ్ పర్మిషన్. 2, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు మన దేశంలో వోడాఫోన్ ఉంటుంది, లేకపోతే ఎయిర్టెల్ ఉంటుంది, జియో ఎన్నో టైప్స్ ఆఫ్ కంపెనీస్ కరియర్స్ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ఉండేది గవర్నమెంట్ది. దట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్, అంటే గవర్నమెంట్దే కనుక గవర్నమెంట్ చేయాలనుకుంటే ఇట్ వాజ్ ఈజీ. బట్ నౌ దీస్ ఆల్ ప్రైవేట్ కరియర్స్ వీళ్ళంతా. వెన్ దే ఆర్, మీరు మీ కరియర్ ఫర్ ఎగ్జాంపుల్ జియో అనుకోండి, మీ కరియర్ ఇంటర్ఫేస్ చేసి తీసుకోవాలి ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ కంపెనీ కదా, మరి కోర్ట్ ఆర్డర్ తీసుకోవాలి. అలాగే సేమ్ ప్రొసీజర్స్ ఆల్సో దేర్ ఇన్ ఇండియా. అంటే హోమ్ సెక్రటరీ దగ్గర, స్టేట్ హోమ్ సెక్రటరీ దగ్గర తీసుకోవాలి, సెంట్రల్ హోమ్ సెక్రటరీ దగ్గర తీసుకోవాలని. ఎందుకు? వైర్ ట్యాపింగ్ లాస్ ఎప్పుడు కూడా ఇట్స్ ఎ ఫెడరల్, అంటే దీని కాన్స్టిట్యూషన్లో సెంట్రల్ సబ్జెక్ట్ అంటారు. స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కంకరెంట్ సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్ట్స్ స్టేట్ వాడు చేసుకోవచ్చు, సెంట్రల్ వాడు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ఏం చేశారు, హెల్త్ ఈజ్ ఎ సెంట్రల్ సబ్జెక్ట్, కానీ కోవిడ్ టైంలో ఏం చేశారు, స్టేట్ ఆల్సో కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. సమ్ టైమ్స్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కంకరెంట్ సబ్జెక్ట్స్,
స్టేట్ వాళ్ళు చేయొచ్చు, సెంట్రల్ వాళ్ళు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసింగ్ వాళ్ళు ఏంది, ఇప్పుడు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఉంది, స్టేట్ పోలీస్ ఫోర్స్ ఉంది. సో దే బోత్ కెన్ ప్రొటెక్ట్ ద కంట్రీ, ప్రొటెక్ట్ ద స్టేట్. అలాగే సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వైర్ ట్యాపింగ్ లాస్. ఈ వైర్ ట్యాపింగ్ లాస్, ఫోన్ ట్యాపింగ్ లాస్ చాలా స్ట్రిక్ట్ వరల్డ్లో. చేస్తూ ఉంటారు, ప్రపంచంలో చేయరని కాదు, కానీ లిమిటెడ్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి, సెకండ్ టైమింగ్ ఇవ్వాలి, ఎన్ని మంత్స్ వరకు మీరు ట్యాప్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పర్పస్ ఏంటి అంటే సెక్యూరిటీ రీజన్సా ఏమిటి, అంటే ఆర్ దే క్రిమినల్స్, లేకపోతే వాళ్ళు ఏమైనా సెక్యూరిటీ కంట్రీ థ్రెట్ అవుతారా, ఇవి చేసినప్పుడే కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఉంది, ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంది, స్టేట్ ఏజెన్సీ ఉంది, సెంట్రల్ ఉంది, మళ్ళీ కరియర్ కంపెనీ ఉంది, వీళ్ళందరికీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చేసినప్పుడు దే కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏం జరిగింది అంటే ఇక్కడ గతంలో వాళ్ళు నాట్ ఫర్ ద కంట్రీ, అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కోసం చేయాలి. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ కోసం చేయట్లేదు, వాళ్ళ స్వలాభాల కోసం చేసుకుంటున్నారు. అంటే ఆ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిందో ఇప్పుడు అదే కొత్త మలుపు తీసుకుంటున్నాను అనిపిస్తుంది. మరి మీరేమంటారు? సో ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలు ఒకవేళ అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూరోప్ దేశాల్లో అవుతే ఈ పోలీస్ వాళ్ళు చేశారు అంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్తే, అంటే పార్టీ వాళ్ళు చెప్తే చేశామంటున్నారు కదా, దాన్ని ఏమంటారంటే వెస్ట్రన్ కంట్రీస్లో నువ్వు యువర్ ఎ సర్వెంట్, మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అంటారు. అంటే నువ్వు ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా సర్వెంట్స్. అంటే ఈవెన్ చీఫ్ సెక్రటరీ కూడా సర్వెంటే, పబ్లిక్ సర్వెంట్. ఆయనకు హూ ఇస్ పేయింగ్ ద శాలరీ? పబ్లిక్ ఎక్స్చెకర్, మనం కట్టిన ట్యాక్సెస్ నుంచే శాలరీలు పోతున్నాయి. చీఫ్ మినిస్టర్కు మన శాలరీ మన అకౌంట్ నుంచే పోతున్నాయి, జనరల్ అకౌంట్ నుంచి. చీఫ్ సెక్రటరీస్, పోలీస్ వాళ్ళంతా మనం కట్టిన ట్యాక్స్ నుంచే పోతున్నాయి వాళ్ళకి కదా. మరి దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్, దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. కానీ చేయట్లేదు. వాళ్ళు ఏం చేశారు, ఆ ఆఫీసర్స్ అంతా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం చేయలేదు, ఆ పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్ కోసం చేశారు. మరి ఆ పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్ చేసినప్పుడు బికాజ్ ఇట్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అంటారు. అంటే యువర్ హ్యావ్ ఎ పవర్, నువ్వు పవర్ని అబ్యూజ్ చేసావు ఫర్ యువర్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్. రూల్ ఆఫ్ లా ఫాలో చేయలేదు, కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రైవసీ లాస్ ఉన్నాయి, మనకు రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, అవన్నీ కూడా ఉల్లంఘనలు ఎవరు చేశారు? గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ అంటే ఎవరు? చీఫ్ సెక్రటరీలు, పోలీస్ ఆఫీసర్లు, మళ్ళీ మినిస్టర్లు, సీఎం గారు. అంటే అమెరికన్ లా ఏమంటుందంటే మాస్టర్ అండ్ సర్వెంట్. మీరు సర్వెంట్లు తప్పు చేసినా కూడా మాస్టర్ ఈజ్ లయబుల్. అంటే ఏమిటి? సీఎం ఈజ్ లయబుల్, మినిస్టర్స్ ఆర్ లయబుల్. అంటే ఏమిటి? మినిస్టర్స్ అండ్ సీఎం ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్. అంటే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేజ్ వైకేరియస్ లయబిలిటీ. వీళ్ళు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ప్రాబ్లంలో వచ్చారో లాలో, సేమ్ షుడ్ బి అప్లైడ్ టు ది సీఎం అండ్ మినిస్టర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కూడా ఇంప్లికేట్ చెయ్యాలి. ఎందుకు? దీన్ని మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అంటారు. దీన్ని ఇంకోటి ఏమంటారంటే లయబిలిటీ లాలో ఇట్స్ కాల్డ్ వైకేరియస్ లయబిలిటీ. వైకేరియస్ లయబిలిటీ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ డ్రైవర్ తీసుకొని వెళ్తున్నారు, కారులో వెనుక కూర్చున్నారు. మీరు కార్ డ్రైవరు డ్రింక్ చేసి నడిపిస్తున్నాడు, కానీ మీకు తెలియదు ఎక్కువ, మీరు వెనుక కూర్చొని వెళ్తున్నారు ఏసీలో. కానీ ఆ కార్ డ్రైవర్ వెళ్ళి ఒక చిన్న పాపనో లేకపోతే చిన్న అమ్మాయినో గుద్దేసి చంపేస్తాడు, తాగి ఉన్నాడు కనుక. ఆ పిల్ల చచ్చిపోయింది, ఎవడో మనిషి చచ్చిపోయారు. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? కారు ఓనర్ని, కారు డ్రైవర్ని ఇద్దరిని లయబుల్ చేస్తారు. ఇద్దరిని ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. దీన్ని వైకేరియస్ లయబిలిటీ అంటారు. అంటే the wrongdoings or the crimes committed by a employer is liable. ఇక్కడ ఎంప్లాయర్ ఎవరు? మరి సీఎంఓ, మినిస్టర్లు, వాళ్ళు కూడా లయబుల్ కావాలి. కానీ ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. చాలాసార్లు నేను లాయర్లు లీగల్ అనాలిసిస్ విన్నాను, చాలామంది జర్నలిస్టులు వచ్చి చెప్తున్నారు. కానీ ఈ వైకేరియస్ లయబిలిటీ అనే సబ్జెక్ట్ మీద మన దేశంలో అది లా ఉంది. అంటే ద మాస్టర్ ఈజ్ లయబుల్ ఫర్ ద రాంగ్ డూయింగ్ డన్ బై ద సర్వెంట్. వాడికి వాళ్ళు కూడా ఈక్వల్గా బాధ్యులే. అంటే పోయిన ప్రభుత్వము ఈక్వల్గా వాళ్ళు ఎవరైతే లోపల పోయినారో ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, దే ఆర్ ఈక్వల్లీ లయబుల్. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అవ్వాలి. దట్ ఈస్ ద లా అనాలిసిస్. అది ఇండియన్ లా అండ్ దిస్ ఈస్ కాల్డ్ కామన్ లా. లా ఆఫ్ టార్ట్స్ అంటారు, ఐపీసీలో కూడా ఉంది, ఇండియన్ పీనల్ కూడా. సో దే షుడ్ బి హెల్డ్ లయబుల్. అమెరికన్ లాంటి కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి కంట్రీస్లో డెఫినెట్గా గవర్నమెంటే కుప్పకూలిపోద్ది, ప్రెసిడెంట్లను, వైస్ ప్రెసిడెంట్ను జైలుకు పంపిస్తారు. అలాంటి సంఘటనలు జరిగాయి
ఫారిన్ కంట్రీస్లో. దే మేడ్ దెమ్ లయబుల్. ఎందుకు? మీ ఆధ్వర్యంలో మీకే రిపోర్ట్ చేస్తారు కదా ఆఫీసర్. అవును. మరి ఆఫీసర్స్ మీకు రిపోర్ట్ చేస్తుంటే నా నాలెడ్జ్ లేని వాళ్ళు చేయట్లేదు కదా. దట్ మీన్స్ దే ఆర్ లయబుల్. దే ఆర్ ఈక్వలీ లయబుల్ విత్ దెమ్. అండ్ థర్డ్ థింగ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్, వాళ్ళు జాయింట్లీ అండ్ సెవరల్ లయబిలిటీ అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయింట్లీ అండ్ సెవరల్ లయబిలిటీ అంటే ఇద్దరు కలిసి చేస్తే, అంటే పెద్ద ఆయన చెప్పాడు మేము చేసామని చెప్తున్నారు. మరి పెద్ద ఆయన చిన్న ఆయన ఇద్దరు ఆఫీసర్లు కూడా దే ఆర్ జాయింట్లీ లయబుల్, దే ఆర్ సెవరలీ లయబుల్. అంటే పెద్ద ఆయన్ను లయబుల్ చేయొచ్చు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా సెవరల్గా సపరేట్గా లయబుల్ చేయొచ్చు, ఇద్దరిని కలిపి కూడా లయబుల్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ. అది కూడా ఇండియన్ కామన్ లాలో ఇంగ్లాండ్ వాళ్ళు చేశారు. చాలా కామన్ లా కంట్రీస్లలో లయబుల్ అయ్యి పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు కూడా జైలుకు పెట్టిన సంఘటనలు ఉన్నాయి.